తర్వాత ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత దిల్ రాజు గారు కూడా స్పందించి 5 లక్షలు ప్రకటించారు. మరి కళ్యాణ్ గారు కూడా ట్వీట్ పెట్టారు కదా. అసలు ట్వీట్ పెడతారా, డబ్బులు ఇస్తారా, వాళ్ళు రారు కదన్నా నేను అనేది. నేను అంటున్న వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు మంచోళ్ళే. పవన్ కళ్యాణ్ మంచోడే, దిల్ రాజు మంచోడే. జనాలు అంతే ఎగబడిపోవడం వాళ్ళు వస్తున్నారని మనం ఎందుకు అంటున్నది. ఇప్పుడు నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే 4 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు 100 కోట్లు ఇస్తారన్న అబ్బాయి తిరిగి రాడు కదా. నేను పార్టీల గురించి కదన్నా మాట్లాడేది. మనం జనం మనం మారాలన్నా. మనం అట్ట ఎగబడిపోతే మన ప్రాణానికి ఇబ్బంది ఏం లేదుగా. పుష్ప సినిమాకి ఆ పిల్లోడు పాప ఫస్ట్ రోజు వెళ్ళిపోతే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళ. తర్వాత రోజు ఆ సేమ్ సినిమా కన్నా సినిమా ఏం మారుతుందన్న. కేకలు కావాలా? వీళ్ళే 10 మంది కూర్చొని థియేటర్లో కూర్చొని కేకలు వేసుకోవచ్చు కదా. పాపం దీనికి కూడా ఇప్పుడు సినిమా చూస్తా వెళ్ళొచ్చు కానీ రిలీజ్ చేయమంటే హీరోలు కనపడలేదా. అంటే యాక్సిడెంట్ అయినటువంటి ప్రాంతంలో కూడా రోడ్లు సరిగ్గానే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాని మీద మీ స్పందన? మనం చూడాల. రోడ్లు చచ్చిపోయారు పాపం. రోడ్లు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చెబుతారు. పోయిన వాళ్ళకే తెలిసిందిగా బాధ. అది రోడ్లు వేసుకోవాలన్నా. మనం ట్యాక్స్ కడుతున్నాం లేదా? ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వు ఇక్కడ నుంచి ఉన్నావు. ఇప్పుడు వీళ్ళు పార్కులోకి వెళ్తా 10 రూపాయలు తీసుకుంటున్నారు. దేనికి? పార్కులోకి వెళ్తున్నందుకు మనం ఇచ్చే ట్యాక్స్. ఇప్పుడు మనం బండి కొంటున్నప్పుడు 30% ట్యాక్స్ తీసుకుంటున్నారు. దేనికి? రోడ్లు ఎత్తగాయి. ఆ రోడ్లు ఎట్లా పోతున్నాం మనం అడగలేము. అడిగితే ఇప్పుడు మా పార్టీ, ఇప్పుడు నేనున్నాను, నేను వేరే పార్టీ వాడిని నిన్ను అడిగాను అనుకో, ఒరే నువ్వు ఆ పార్టీ అని ఇక్కడ తిట్టేస్తూ ఉంటారు. ఈ పార్టీ వాడిని అడిగాను ఈడు తిట్టేస్తూ ఉంటాడు. అది మనమే తప్పు. అది వాళ్ళు మనమే వాడుకుంటున్నారు. అది తెలియదు మనకి. యాక్సిడెంట్ అనేది ఈవెంట్ ప్రాంతంలో జరగలేదు, బయట జరిగింది. దానికి ఈవెంట్ కారణం అంటారా లేకపోతే వాళ్ళ భవిష్యత్ కారణం? వాళ్ళు ఫాస్ట్గా వెళ్తాం వల్ల అది ఎవరు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అన్న అనుకోకుండా జరిగేదే. ఎవరు అనుకోని జరిగేది కాదు. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అంటే ఏంటి పాపం వాళ్ళు అనుకోరు కదా. అన్ఎక్స్పెక్టెడ్ అన్న డెత్. ఇప్పుడు